స్కూటీ ఏదే? రాత్రి కింద స్కూటీ అయితే మాయమైపోయింది. తాళాలు మాత్రం మా దగ్గర ఉన్నాయి, కింద మాత్రం స్కూటీ లేదు. అసలు ఏమైందో చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే కాలేజీ పోదాం అయితే కిందకైతే వచ్చాను తాళాలు తీసుకొని. తాళాలు అయితే నా దగ్గర ఉన్నాయి, కానీ కింద అయితే స్కూటీ అయితే కనపడట్లేదు. మళ్ళీ కింద ఎట్లా ఉన్నా బండ్లు అట్లనే ఉన్నాయి, ఒక్క స్కూటీ తప్ప. రాత్రి ఇక్కడ పెట్టిపోయిన స్కూటీ తాళాలు మా దగ్గర ఉన్నాయి, కానీ స్కూటీ కనపడట్లేదు. ఇగో తాళాలు, డియో స్కూటీ కూడా. ఇన్ని బండ్లు ఉండగా ఆ స్కూటీ ఎలా పోయిందని చెప్పి చూస్తే, రాత్రి ఎవరు లాస్ట్ వేసుకోబోయారని చూస్తే మా ఫ్రెండ్ అయితే వేసుకోబోయాడు. అసలు కామెడీ ఏంటంటే నైట్ తినడానికి షాప్ స్కూటీ అయితే వేసుకోబోయాడు. స్కూటీ అక్కడ పెట్టేసి నడుచుకుంటా వచ్చేసాడు. స్కూటీ ఉందని మర్చిపోయాడు. రాత్రి నుంచి స్కూటీ అక్కడే ఉన్నింది. అది పొద్దున్న దాకా వాడికి తెలియదు. మేము ఒకసారి పోయి చెక్ చేయరా అంటే చెక్ చేస్తే అక్కడైతే స్కూటీ ఉన్నింది. నాకు ఇప్పటికీ వాడు స్కూటీ ఆడబెట్టి ఎలా మర్చిపోయాడో అర్థం కాలేదు. ఆ కళాకారుడు ఎవడో కాదు, ఈడే అనమాట. ఈడు కూర్చొని రీల్స్ చూస్తా ఉన్నాడు ఫోన్ లో. ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ లో గానీ ఉంటారు కదా, వాళ్ళనైతే కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. కళాకారుడికి స్కూటీ తాళాలు ఇచ్చేసి నేను గణేష్ కాలేజ్కి అయితే వచ్చేసాము. రోజు నాకు గణేష్ కి అయితే ల్యాబ్ ప్రాక్టికల్. ఇంకా నేను నార్మల్ గా వచ్చేసి మా గణేష్ గడ్ అయితే యూనిఫామ్ షూస్ అన్ని వేసుకొని మెకానికల్ డ్రెస్ లో అయితే వచ్చేసాడు కాలేజ్ కి. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను మా హీరో అయితే నా చేతికి ఘాట్లు పెట్టిందని చెప్పి. ఆ జ్యూస్ చాలా మంది కామెంట్ సెక్షన్ లో ప్లీజ్ బ్రో వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పి చాలా మంది చెప్పారు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంతలా నన్ను లవ్ చేస్తున్నందుకు. మా హీరో అయితే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అనమాట. వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది హీరోకి. అయినా సరే మీ అందరు చెప్పారు కాబట్టి నేనైతే ఇప్పుడు హాస్పిటల్ పోయి అయితే వ్యాక్సినేషన్ అయితే వేయించుకుంటున్నా. సరే మరి నా కోసం అలా మీ లక్కీ హ్యాండ్స్ తో యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.